హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మన స్పెషల్ కర్రీ వచ్చేసి చేపల పులుసు అండి. హెల్తీకి ఎంతో బాగుంటుంది, ఎండాకాలంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి. ఇవి జీలకర్ర, మెంతులు, ధనియాలు, 2 లవంగాలు, దాల్చిన చెక్క ఇలా చేసి వేయించుకొని పొడి పట్టుకోవాలి. ఉల్లిగడ్డ, టమాటా ఇదంతా రోస్ట్ చేసి ఇందులో వేసుకుందామండి. అలాగే దీంట్లోనే 4 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇది 2 కిలోల చేపలు కాబట్టి. 50 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నది కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. మొత్తము ఇదంతా ఒకసారి పేస్ట్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. చేపల్ని మనం ఫ్రెష్ చేసి పెట్టుకున్నామండి. ఈ మొత్తం చేపలు వచ్చేసి 2 kgs అండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. చిటికెడు మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగాక అల్లం వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందాక మనం పట్టుకున్నాం కదండి ఆనియన్స్, టమాటా, చింతపండు, ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్. అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు పులుసు కూడా వేసుకున్నాం కాబట్టి వాటర్ వేసుకున్నాము. మనకి పులుసు ఎలా కావాలనుకుంటే కొంచెం అలా వాటర్ వేసేసుకోవాలండి. చేపల పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మసలనిద్దాము. మూత ఓపెన్ చేసుకుందామండి. మనకి పులుసు అనేది ఇలా మసులుతుంది కదా. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడే ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకనిద్దామండి. మళ్ళీ 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుందామండి. మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అది వేసేసుకోవాలండి. అంతా కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకోవద్దండి, చేప ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు కొత్తిమీరని జల్లుకుందామండి. అంతే ఫ్రెండ్స్, మన గుమగుమలాడే చేపల కర్రీ అయితే రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.